శ్రావణంలో అందరూ చేసే మంగళవారం ఒక పొద్దు నేను కూడా చేసిన. నాకు లాస్ట్ టైం అయితే బూరెలు అస్సలు రాలే, కొంచెం ఇబ్బంది పెట్టినాయి. ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఒక ఆంటీని అడిగి చేసిన. థ్యాంక్స్ ఆంటీ, మీ సజెషన్ వల్ల నేను మంచిగా చేసుకున్న బూరెలు అయితే మంగళగౌరి వ్రతం అని ఈ ఎల్లమ్మ ఒక పొద్దుని అంటారు. ఎందుకంటే హిమవంతుని కూతురైన శైలజాదేవి ఈ వ్రతాన్ని చేసిరంట ఫస్ట్. ఎందుకంటే పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం కోసం. ఈ తపస్సులో ఆమె ఎండలకు ఎండింది, వర్షానికి తడిసింది, చలికి అట్లనే ఉంది. అప్పుడు ఆమె రంగు ఎండిపోయిన గడ్డి వర్ణంలోకి మారింది. అందుకే గౌరమ్మ అని పేరు. ఈ వ్రతం మంగళకరమైంది కాబట్టి మంగళ గౌరీ వ్రతం. మనమేమో ఎల్లమ్మ ఒక పొద్దు అంటాం. ఇంత గొప్ప వ్రతం చేసింది కాబట్టి ఆ పరమేశ్వరునిలో సగభాగం అయింది. మనం కూడా మన భర్తలు మంచిగా ఉండాలి, మన సంసారం మంచిగా ఉండాలి, మన పిల్లలు అంతా మంచిగా ఉండాలనుకుంటే శ్రావణ మాసంలో ఏదో ఒక మంగళవారం ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోండి. అమ్మవారికి వాయినం ఇవ్వండి. ఆ తల్లి కృపకి ఆసీనులు కండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.